ఓం శాంతి. రాజయోగం ఒక అద్భుతమైనటువంటి శక్తి. వర్తమాన సమయంలో మానవునికి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో శాంతి కావాలని పరితపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా ఇదే కోరుకుంటూ ఉంటారు. ఏ కర్తవ్యం చేసినా కూడా ఎందుకొరకు చేస్తున్నారంటే తమ జీవనాల్లో సుఖము శాంతి కావాలనేటువంటి కోరికతోనే చేస్తూ ఉన్నారు. మానవుడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు కష్టపడి ప్రయత్నించి కోరుకునేది ఇదే, శాంతి కావాలి, నా జీవనంలో సుఖం కావాలి. కానీ శాంతి సుఖం అనేటువంటిది ఏ విధంగా రాగలుగుతుంది, ఎలా రాగలుగుతుంది? ఈ యొక్క అలజడితో కూడినటువంటి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుని యొక్క జీవనంలో అనేక రకాలైనటువంటి అలజడి ఉంది. అది తన శారీరక ఆరోగ్యం విషయం అనవచ్చు, లేదా ఆర్థిక సంబంధమైనటువంటిది కావచ్చు, లేదా సంబంధికుల గురించి కావచ్చు, లేదా ఇంకో మానసిక అస్థిరత కావచ్చు. ఇటువంటి సమయంలో అలజడితో కూడినటువంటి ఈ ప్రపంచంలో అలజడి నుంచి ముక్తి కావాలంటే మానవుడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో ఏమంటే అనేక రకాలైనటువంటి హఠ సాధనలు, ప్రాణాయామాలు మొదలైనవి అన్నీ చేస్తూ ఏ విధంగా అయినా కొద్ది కాలానికైనా తన యొక్క మనస్సు శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ మనం ఆలోచన చేసినట్లయితే మానవ జీవనంలో శాంతి అనేటువంటిది లభిస్తూ ఉందా? ఈ భౌతిక సుఖ సాధనాలతో కొద్ది కాలానికి అయినా తన కష్టాలని మర్చిపోవాలని మానవుడు అనేక రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటిది లేదా మనోరంజనం కలిగించేటువంటి విషయాల్లో వెళ్తూ ఉన్నారు. కొందరు అయితే అశాంతిని దూరం చేసుకునే దాని కొరకు ఈ యొక్క వ్యసనాల్లో కూడా లోనైపోతూ ఉన్నారు. కానీ వీటి నుంచి ఆలోచన చేసినట్లయితే ఈ మనోరంజనం కలిగించేటువంటి సాధనాల నుంచి కానీ లేదా ఈ యొక్క వ్యసనాల నుంచి కానీ మానవునికి నిజమైన శాంతి అనేటువంటిది లభించడం లేదు. అందుకే మనం వింటూనే ఉంటాము, విదేశాల్లో అయితే సుఖ సాధనాలు, భౌతిక సుఖ సాధనాలు మిన్నుముట్టి ఉంది. కానీ ఆ భౌతిక సుఖ సాధనాల నుంచి మన జీవనంలో సుఖము శాంతి రావడం లేదని వాళ్ళు గ్రహించగలిగారు. అందుకోసమే వాళ్ళు అయితే భారతదేశానికి వస్తూ ఉంటారు, యోగ సాధనలు చేస్తూ ఆ విధంగా అయినా శాంతిని పొందుకోవాలని ఆలోచన చేసినట్లయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ భౌతిక సుఖ సాధనాలు అనేటువంటిది మానవ జీవనంలో కొద్ది కాలానికి శాంతిని కలిగించవచ్చు, కానీ సదాకాలానికి శాంతి అనేటువంటిది ఈ ఇంద్రియాలకు దొరికేటువంటి సుఖభోగాల నుండి శాంతి లభించదు. చెప్పాలంటే ఒకసారి ఒక సాధువు ఒకరి దగ్గరికి ఇంటికి వెళ్ళారు ఆతిథ్యానికై. అక్కడ వాళ్ళు ఒక గ్లాసులో పాయసం ఇచ్చారు. ఆ సాధువు కనిపించింది, చాలా బాగా ఉంది ఇది. ఆయన చెప్తే ఓ బాగుంది కదా అన్నారు అని మరో గ్లాసులో తెచ్చిచ్చారు. అప్పుడు కూడా తాగాడు. తర్వాత మూడోసారి తెచ్చిచ్చారు. తర్వాత అప్పుడు కొద్దిగా నిదానంగా తాగారు. తర్వాత నాలుగోసారికి చాలు, నాకు వద్దన్నారు. అంటే ఏం అర్థం అంటే ఈ నోటికి
రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు సుఖం అనిపిస్తుంది. ఈ కళ్ళకు మంచి మంచి దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు సుఖం అనిపిస్తుంది. అదేవిధంగా ఏ ఒక్క ఇంద్రియానికి సుఖం కలిగేటువంటి ఈ యొక్క వస్తు వైభవాలు ఏవైతే ఉందో ఇవన్నీ కూడా అల్పకాలానికే సుఖం అనిపిస్తుంది. కానీ శాశ్వతంగా సదాకాలం సుఖమని అనిపించదు. అందుకొరకే ఈ యొక్క సుఖ సాధనాలు అనేటువంటిది ఏదైతే ఉందో మనకిచ్చేటువంటి శాంతి అల్పకాలమైనటువంటిది. అందుకే ఒకరు చెప్పారు, సుఖ సాధనాల్ని లేదా భౌతిక సుఖాల్ని మనం అనుభవించడం లేదు, అవి మనల్ని అనుభవిస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనం రోజంతా అయితే టీవీ చూస్తూ ఉన్నారు, టీవీ చూస్తూ చూస్తూ ఆనందం అనుభవిస్తున్నాం అనుకుంటారు. అది కళ్ళకు దెబ్బతీసింది. అయితే మంచి రుచికరమైన పదార్థాలని ఎక్కువ తింటూ అయితే ప్రతి ఇంద్రియం కూడా అరిగిపోతుంది, సమసిపోతుంది. అంటే ఏమర్థము, ఈ ఇంద్రియాలు సుఖాన్ని అనుభవించడం లేదు, సుఖాలే ఇంద్రియాలని తినివేస్తూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇంద్రియాలకు దొరికేటువంటి సుఖం అనేది అల్పకాలం. ఏ విధంగా మానవ జీవనంలో ఈ అల్పకాలమైనటువంటి సుఖశాంతిని నిజమైన శాంతి అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఇది శాశ్వతమైనటువంటి సదాకాలము దుఃఖమే లేనటువంటి సుఖాన్ని అందించడం లేదు మానవునికి. నిజమైనటువంటి సుఖశాంతిని పొందుకోవాలంటే అది ఎలా లభ్యమవుతుంది అనేదానికి మన శాస్త్రాల్లో ఒక ఉదాహరణ ఉంది. ఇంద్రియాతీతమైనటువంటి సుఖం అనేది ఒకటి ఉంది. దాన్ని ఏ విధంగా ఉంటుంది అంటే గోపీ వల్లభుని యొక్క గోపికలు ఆ ఆనందాన్ని సుఖాన్ని అనుభవించారు. దానికి అతీంద్రియ సుఖం అని చెప్తారు. ఆ అతీంద్రియ సుఖం అనేటువంటిది ఎలాంటిదో మనకు తెలియలేదు. అందుకోసమే ఇదే నిజమైన సుఖము శాంతి అనుకున్నాము. వాస్తవంగా చెప్పాలంటే యోగం అంటే ఏమి, యోగం అనే విషయంలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ యోగం చేసి శాంతి పొందాలని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, అయితే ఏదైనా ఒక వ్యక్తికి పేషెంట్కి మందుల నుంచి మేలు కాలేదంటే మీరు వెళ్ళి యోగం నేర్చుకోండి ఏదైనా అనేటువంటిది వాళ్లకు సజెషన్స్ ఇస్తున్నారు. అంటే ఏం అర్థం అంటే యోగం అనేటువంటిది జీవనంలో ఉండేటువంటి రోగాలు ఏదైతే ఉందో ఆ రోగాల్ని కూడా దూరం చేయగలుగుతుంది. ఎలా అంటే ఎప్పుడు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందో మానసిక ప్రశాంతత నుంచి శారీరక ఆరోగ్యం కూడా లభిస్తుంది. చెప్పాలంటే ఈ రోజుల్లో రోగాలకు మూలం ఏమి అంటే మానసిక అస్థిరత, మానసిక అలజడి. ఈ మానసిక అలజడి వల్లనే రోగాలు అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అయితే దాని ఆధారంతో రోగాలు మనకు దూరం కావాలంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోగలిగేటువంటి సాధన కావాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే రాజయోగం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి గొప్ప శక్తి. మన మనస్సును మనం స్థూలంగా మనం ఎక్సర్సైజెస్, ఆసనాలు వీటన్నిటినీ చేస్తూ ఉంటాము. కానీ ఇవి శారీరక ఆరోగ్యాన్ని కొద్ది వరకు మనిషికి ఇవ్వగలుగుతుందే కానీ మానసిక శాంతి అనేటువంటిది రాజయోగ సాధన ఆధారంతోనే పొందుకోగలుగుతారు. రాజయోగం అంటే ఏమి అంటే ఇది యోగం అంటే ఏదో హఠ సాధన, కష్టము లేదా అన్నీ వదిలిపెట్టి ఏ పనులు చేయకుండా అడవిలో వెళ్ళాలి, కూర్చొని తపస్సు చేయాలి, అదేనేమో యోగం. లేదా పులి చర్మము, జింక చర్మము వీటి వేసుకొని లేదా పద్మాసనము ఈ విధంగా ఒంటి కాలు పైన తపస్సు చేసేది, ఇటువంటివేమో యోగము అనుకుంటూ
యోగం అంటే మనుషుల బుద్ధిలో ఒక కష్టమైన కార్యం అనేటువంటిది బుద్ధిలో ఏర్పడిపోయింది. ఈ రాజయోగంలో మనకు అటువంటి కష్టతరమైనటువంటి సాధనలు అవసరం లేదు. గృహస్థంలో ఉంటూ అన్ని పనులు చేస్తూ కూడా మనం మన బుద్ధిని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాము, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాము. ఎలా సాధ్యమంటే రాజయోగం అంటే విశేషించి సంబంధం, ప్రీతి తలుచుకోవడం. ఉదాహరణకు చెప్పాలంటే ఒక బిడ్డ వాళ్ళ చిన్నతనంలో ఏం చేస్తుంది అంటే వాళ్ళ అమ్మనే ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది. అంటే తల్లితోనే ఆ బిడ్డకు సంబంధం ఉంది, తల్లిపైనే ప్రీతి ఉంది, తల్లినే తలుచుకుంటూ ఉంటుంది. దీనికే ఇంకో భాషలో మనం ఏం చెప్తామంటే ఆ బిడ్డ యోగం అంతా వాళ్ళ అమ్మపైనే ఉంది అంటాం. ఎందుకంటే వేరే వాళ్ళు పిలిచినప్పటికీ కూడా ఆ బిడ్డ వెళ్ళిపోదు. అదే బిడ్డ కొద్దిగా పెద్దగా అయినారనుకోండి, ఆటల్లో వెళ్ళినప్పుడు ఆ బిడ్డ సంబంధం స్నేహితుల పైన పోయింది, ఆటల పైన పోయింది, ప్రీతి కూడా ఆటల పైనే పోయింది. అప్పుడు ఆ అమ్మ పిలిచినప్పటికీ కూడా ఆ బిడ్డ అమ్మ దగ్గరకు కూడా పోదు. ఇట్లే పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతూ ఈ సంబంధం కానీ ప్రీతి కానీ తలుచుకోవడం కానీ, అయితే పాఠాల పైన వెళ్ళినప్పుడు టీచర్ సంబంధంలోనే ప్రీతి, వాళ్ళను తలుచుకోవడమే ఏర్పడుతుంది. అదే బిడ్డ ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ యొక్క ఉద్యోగం పైన, ఆ ఉద్యోగంలో వాళ్ళ అధికారి పైన ఈ విధంగా ఏర్పడుతుంది. ఇంకా పెద్దవాళ్ళ ఈ వివాహం చేసుకుంటే భార్య పైన లేదా భర్త పైన పోతుంది. ఆ సంబంధంలో ఆ ప్రీతి అదే వాళ్ళ తలపులే ఉంటుంది. ఈ విధంగా వాళ్లకు పిల్లలు కలిగారంటే పిల్లల పైన ఆ సంబంధంలో పోతుంది. ఈ విధంగా రకరకాలుగా సంబంధాలు, ప్రీతి తలుచుకోవడం అనేటువంటి జీవన కాలంలో మారుతూనే వచ్చింది. అదే వ్యక్తి ఇంకా పెద్దవాళ్ళు అయ్యారంటే వాస్తవంగా తన యొక్క అంటే వృద్ధావస్థ వచ్చింది అంటే ప్రీతి అంతా కూడా ఎప్పుడు కూడా రోగాలు వచ్చింది అంటే డాక్టర్ పైనే వెళ్తుంది. డాక్టర్ని ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో, ఆ విధంగా డాక్టర్ పైకి పోతుంది. అయితే మన జీవన కాలంలో ఈ సంబంధాలను, ప్రీతిని తలుచుకోవడం అనేటువంటిది మార్చుకుంటూ వచ్చాం. ఈ రాజయోగంలో విశేషించి మన యొక్క సంబంధాన్ని, నిజమైన సంబంధం ఎవరు అనేటువంటిది గుర్తించి వాళ్ళ జతలో తీసుకొని వెళ్ళడం, వాళ్ళను తలుచుకుంటూ వాళ్ళ పైన ప్రీతిని ఉంచుకుంటూ తలుచుకోవడం అనేటువంటిది రాజయోగం అవుతుంది. యోగంలో ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఉంది, ఆ 3 అంశాలు ఉంది. యోగం అంటే ఏమి అంటే నేను ఎవరు, ఆ యోగం చేసేటువంటి నేను ఎవరు అనేటువంటిది మొదట తెలుసుకునేటువంటి విషయం. రెండో విషయం ఏమంటే నా యోగాన్ని లేదా నా మనస్సును ఎవరిపైన ఉంచాలి అనేటువంటిది, వాళ్లకు నాకు ఏం సంబంధం ఉంది, వాళ్ళను నేను ఎలా తలుచుకోవాలి అనేటువంటి స్పష్ట పరిచయం రెండో విషయం. మూడో విషయం ఏమంటే మన మనస్సు బుద్ధిని ఆ స్థితిలో నిలపగలిగేటువంటి విధానంలో ఈ 3 రాజయోగంలో వస్తుంది. రాజయోగంలో సహజం ఎందుకు అవుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సహజంగా ఈ యోగాన్ని చేయగలుగుతారు. ఎందుకంటే కొన్ని ఈరోజు ప్రపంచంలో తెలిపేటువంటి యోగాల్లో కొన్ని స్త్రీలు చేయలేరు, పురుషులు మాత్రమే చేస్తారంటారు. వృద్ధులు చేయలేరు, పిల్లలు చేయలేరు, ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారంటారు. రాజయోగం అలాంటిది కాదు. రాజయోగంని ఎవరైనా, పిల్లలైనా, పెద్దలైనా, యువకులైనా, స్త్రీలైనా ఎవరైనా చేయగలిగేటువంటిది, సహజంగా చేయగలిగేటువంటి యోగం. ఈ యోగంలో విశేషించి చెప్పాలంటే స్వయం
నేను ఎవరు అనేటువంటి స్పష్ట పరిచయం, ఈ యోగాన్ని మనకు నేర్పించేటువంటి యోగదాత ఎవరు? ప్రపంచంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఉంది. ఆ యోగాలన్నీ కూడా మన శాస్త్రాల్లో తెలిపించిండేటువంటిది, లేదా సాధు సన్యాసి మహాత్ములు వివరించిండేటువంటిది. ఈ విధంగా అనేక రకమైనటువంటి యోగాలు ఉంది. అంటే వాళ్ళు ఎంతవరకు సాధన చేశారో అంతవరకు భగవంతుని గురించి కానీ స్వయం గురించి కానీ తెలిపించగలిగారు. ఇంకా మన పూర్వకాలంలో ఉండేటువంటి ఋషులు మునులు పరమాత్మ గురించి కానీ స్వయం గురించి కానీ మనం తెలుసుకోజాలము. నయితి నయితి అనేటువంటి శబ్దాల్ని ఉపయోగిస్తూ వచ్చారు. రచయితను కానీ రచనను గురించి కానీ తెలుసుకోలేము. ఆ విషయంలో వచ్చి భూమినంతా పేపర్ చేసుకున్న, అయితే వృక్షాలు, అడవిలో ఉండే వృక్షాలని కలంగా చేసుకున్న, సముద్రంలో ఉండే నీళ్ళంతా ఇంకుగా చేసుకున్న ఆ భగవంతుని యొక్క మహిమను మనం చేయలేము, తెలుసుకోలేము అని చెప్తూ వచ్చారు. కానీ యోగదాత ఎవరు అంటే యోగేశ్వరుడు స్వయం ఈ సృష్టి రచయిత అయినటువంటి నిరాకార జ్యోతిర్బిందు పరంజ్యోతి పరమాత్మ శివుడే స్వయం వచ్చి మన యొక్క ఈ సృష్టి యొక్క యథార్థ పరిచయాన్ని మనకు తెలిపిస్తూ మన జీవనంలో సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖము శాంతిని ఏ విధంగా పొందుకోగలుగుతామనేటువంటిది మనకు నేర్పిస్తూ ఉన్నారు. దానిలో పరమాత్మ గురించి, జీవన లక్ష్యం గురించి మనకు ఇంతవరకు స్పష్టంగా తెలియదు. ఈ ప్రపంచంలో మానవులకు లక్ష్యం అనేటువంటిది ఉంది, కానీ ఏదో డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో, లేదా గొప్పవాళ్ళు కావాలో, ధనవంతులు కావాలో, ఇంకోటి కావాలో లక్ష్యం ఉంది. కానీ సర్వోన్నతమైనటువంటి లక్ష్యం ఏదంటే నరుడు శ్రీనారాయణుని సమానంగా, నారి శ్రీలక్ష్మి సమానంగా, దానికే సంపూర్ణ దేవ మానవులుగా కావడమే జీవన లక్ష్యం అనేటువంటిది ఈ సృష్టి రచయిత అయిన భగవంతుడు నిరాకారుడు మనకు తెలిపించేటువంటి గొప్ప విషయము. దానిలో వచ్చినప్పుడు మనం మొదట భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటాము, భక్తి చేస్తూ ఉన్నాము. భక్తి కూడా ఎందుకు చేస్తున్నామంటే భక్తి యొక్క అర్థమే భగవంతుని పైన ప్రీతి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ధర్మం వాళ్ళకు కూడా భగవంతుని పైన ప్రీతి ఉంది. కానీ దానికోసమే పూజలు చేస్తున్నారు, లేదా భక్తి చేస్తున్నారు, నమాజ్ చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. కానీ యథార్థమైనటువంటి ప్రాప్తిని పొందుకోలేకుండా పోయారు. అందుకే ఏం చెప్తున్నారంటే స్వయం నిన్ను నీవు అర్థం చేసుకున్నప్పుడే నన్ను నీవు అర్థం చేసుకోగలుగుతావనేటువంటిది భగవంతుడు చెప్తున్నారు. అయితే నేను ఎవరు అనేటువంటిది మనం తెలుసుకోలేదా అని ఇంతవరకు ప్రశ్నించినట్లయితే, మనం ఈ శారీరకంగా మన పరిచయాన్ని తెలుసుకున్నాం. నా పేరు ఇది, నా యొక్క ఉద్యోగం ఇది, నా స్థానం ఇది, మా తల్లి తండ్రి వీళ్ళు అనేటువంటిది. కానీ ఇది ఏదైతే తెలిపిస్తున్నావో ఇది నీ యొక్క శారీరక పరిచయం అని భగవంతుడు చెప్తున్నారు. ఈ శరీరం అనేటువంటిది అందుకే చెప్తారు హ్యూమన్ బీయింగ్ అని. హ్యూమన్ బీయింగ్ అంటే, హ్యూమన్ అంటే శరీరం, మానవ శరీరం. ఈ మానవ శరీరాన్ని ధరించుకున్నటువంటి వాళ్ళు నీవు అనేటువంటిదే అర్థం చేసుకోవని చెప్తున్నారు. నేను జ్యోతి ఈ యొక్క శరీరంలో నడిపించేటువంటి, ఈ పంచతత్వాల దేహాన్ని నడిపించేటువంటి శక్తి నేను అనేటువంటి పరమ సత్యాన్ని మర్చిపోయాము. భగవంతుడు మనకు వచ్చి ఇటువంటి పరమ సత్యాన్ని అవగాహన చేయిస్తూ ఉన్నారు. నిన్ను నీవు ఈ శరీరాన్ని నడిపించే శక్తి, ఆత్మ, జ్యోతి భృకుటి మధ్యంలో ఉన్నావు. దీన్నే ఒకరు నూరు అన్నారు, ఒకరు స్పిరిట్ అన్నారు, ఇంకొకరు అయితే ఆత్మ అన్నారు. వాస్తవంగా మీరు ఆత్మజ్యోతి, ఆత్మజ్యోతికి తండ్రి పరంజ్యోతి, పరమశివుడు నిరాకారుడు, పరం ఆత్మ, సర్వాత్మలకు తండ్రి,
నిరాకారుడు. అయితే వాళ్ళను మనము అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఎవరు భగవంతుడు అని ప్రశ్నించినట్లయితే భగవంతుడు ఒక్కరు, దేవుడు ఒక్కరు అంటాం. కానీ తిరిగి అనేక రకాలైనటువంటి మూర్తుల్ని పెట్టుకొని పూజిస్తూ ఉన్నాం. ఆ భగవంతుడు నిరాకారుడనేటువంటిది స్పష్టంగా తెలియని కారణంగా ఎవరిని కొలిచినప్పటికీ భగవంతుడిని కొలుస్తున్నామని అనుకుంటూ వచ్చాము. ఈ విషయంలో కూడా మనకు స్పష్టత లేని కారణంగానే మన బుద్ధి భగవంతుని పైన ప్రీతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళపైకి పోవడం లేదు. భగవంతుడంటే ఎవరు అంటే ఈ దేహం ఉండేటువంటి మనుష్యాత్మలు కానీ, లేదా ధర్మాల్ని స్థాపన చేసిన ధర్మాత్మలు కానీ, దేవతా ఆత్మలు కానీ, వీళ్ళందరికీ కూడా శరీరం అనేటువంటిది ఉంది. మహాత్ములకే కానీ శరీరం ఉంది. ఒకరోజు శరీరాన్ని తీసుకున్నారంటే ఆ శరీరాన్ని వేరో రోజు ఇంకో రోజు వదలాల్సిందే. ఈ జనన మరణ చక్రంలో వచ్చేటువంటి వాళ్ళందరికీ శరీరం ఉంది కాబట్టి వీళ్ళు భగవంతుడని చెప్పుకునేదానికి సాధ్యం కాదు. భగవంతుడంటే ఎవరంటే మనుష్యాత్మలకే కానీ, మహాత్ములకే కానీ, ధర్మాత్మలకే కానీ, దేవాత్మలకే కానీ అందరికీ కూడా ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి పరమశక్తి, పరంజ్యోతి, నిరాకారుడు, సర్వ ఆత్మలకు తండ్రి. వాళ్ళ నుండి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క శక్తిని తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మనం చెప్తూనే వచ్చాము, ప్రతి ధర్మంలో కూడా ఈరోజు మంచి మంచి విషయాలు తెలుపుతూనే ఉన్నారు. ధర్మ గ్రంథాల్లో ప్రతి ధర్మ గ్రంథంలో మంచి విషయాలే తెలుపుతూ ఉన్నారు. కానీ ఆ ధర్మ విషయాలను మానవ జీవనంలో తీసుకొని రాలేకపోతున్నారు. రిలీజన్ ఈజ్ మైట్ అని చెప్తున్నారే కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక ధర్మం పైన నడుస్తున్నప్పటికీ కూడా శక్తిని ప్రాప్తి చేసుకోలేకుండా పోతున్నారు. ఎందుకంటే ఆ మూలమైనటువంటి భగవత్ శక్తి నుంచి ప్రతి ఒక్కరి యొక్క సంబంధం తెగిపోయి ఉంది. ఈ తెగిపోయినటువంటి కారణంగానే ఆ భగవంతుడి నుంచి యథార్థమైనటువంటి శక్తిని పొందుకోలేకపోయిన కారణంగా ధర్మం యొక్క అనుయాయి నేను అని చెప్పినప్పటికీ కూడా శక్తి లేకుండా పోతూ ఉంది. యథార్థమైనటువంటి శక్తిని పొందుకోవాలంటే సహజ రాజయోగం ద్వారా స్వయం తను జ్యోతి ఆత్మ ఈ శరీరం కాదని తెలుసుకుంటూ ఆ జ్యోతికి తండ్రి అయిన పరంజ్యోతి సృష్టి రచయిత ఎవరైతే బియాండ్ 5 ఎలిమెంట్స్ ఈ పంచతత్వాల సృష్టికి అతీతంగా ఉన్నారో అటువంటి పరంజ్యోతి పైన బుద్ధిని, మనస్సు బుద్ధిని ఉంచినప్పుడు వాళ్ళ నుంచి తిరిగి అన్ని శక్తులు, సర్వగుణాలు, సర్వప్రాప్తులు, సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ప్రతి ఒక్క విషయం స్పష్టం కాగలుగుతుంది. ఆ విధంగా రాజయోగ సాధన అనేటువంటిది సహజ రాజయోగ సాధనలో విశేషించి మనం పొందుకునేటువంటి ప్రాప్తులు అనంతము. మన జీవనంలో శాశ్వతమైనటువంటి సుఖము, శాంతి, ఎటువంటి జీవనంలో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా మానవుడు సుఖంగా, శాంతిగా తన జీవనాన్ని సాగించగలుగుతారు. వచ్చినటువంటి పరిస్థితుల్ని కూడా సహజంగా ఎదుర్కోగలుగుతారు. ఎందుకంటే భగవంతుని జతలో తన సంబంధాన్ని జోడించిన కారణంగా, ఆ శక్తి కారణంగానే ఆ యొక్క అన్ని విషయాలపైన విజయాన్ని పొందుకుంటూ తన ప్రశాంత జీవనాన్ని సాగించగలుగుతారు. ఇంటిలో కానీ, సంబంధాల్లో కానీ, లేదా పనిచేసేటువంటి స్థానంలో కానీ ఎటువంటి అలజడి అనేటువంటిది మానవ జీవనంలో రావడానికి సాధ్యమే కాదు. అది రాజయోగ సాధన ఇచ్చేటువంటి గొప్ప శక్తి. ఓం శాంతి, ఓం శాంతి.